కొణిదెల ఆర్ట్స్ బ్యానర్పై కేఎం నాయుడు సమర్పిస్తున్న ధర్మచక్రం ఈ చిత్రంకు దర్శకునిగా లోకేష్, నిర్మాతగా మనోహర్ నాయుడు, సంగీతం శంకర్ మహాదేవ, డిఓపి బిఎస్ కుమార్ ఆధ్వర్యంలో చిత్రం రూపొందించబడుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా డైరెక్టర్ లోకేష్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామని, ఈ చిత్రం ఎవరిని కించపరిచేందుకు కాదని తెలియజేశారు. ఈ చిత్రం ముఖ్య సారాంశం వెన్నుపోటు అని మాట్లాడే వాళ్లకు సరైన సమాధానం ఈ సినిమా అని, గత 5 సంవత్సరాలు ప్రజలు చంద్రబాబుని దూరం చేసుకోవడం వల్ల కలిగిన నష్టాలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈ చిత్రంలో చూపించడం జరిగిందని తెలిపారు. ఈ చిత్రాన్ని పి వెంకటరమణ అనే రచయిత రాసిన ముఖ్య సేవకుడు బయోపిక్ అనే పుస్తకంలోని కొన్ని భాగాలను ఆధారం చేసుకొని వాటిని కొంచెం మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని డైరెక్టర్ లోకేష్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తీస్తున్నామని తెలిపారు. అగ్ని కన్న వేడిరా నీకు ఉన్న నాలుక, కళ్ళు తెరిచి చూడరా చంద్రబాబు కానుక. అగ్ని కన్న వేడిరా నీకు ఉన్న నాలుక. నేను దత్తపుత్రుణ్ణే, కొడుకుండి రోడ్డు పాలైన తల్లికి దత్తపుత్రుణ్ణే. నిజాయితీ నిప్పు లాంటిదమ్మా, ఆ నిజాయితీ ఇప్పుడు నాకు వెన్నెముకలా నిలబడిందమ్మా. ధర్మచక్రం అనే మూవీ ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేయడం జరిగింది. 60% మ్యాక్సిమం అయిపోయింది, 40% ఉంది. మన సంగీతం వచ్చి శంకర్ మహాదేవ్, ప్రొడ్యూసర్ మన మనోహర్ నాయుడు. ఏంటంటే ఈ సినిమా ఏంటంటే మన ముఖ్య సేవకుడు అనే ఒక నవల నుంచి పార్ట్ 1, పార్ట్ 2 వరకు దాని రైటర్ మన చదివి ఈ కథ రూపొందుకొని నేను బాగా ఇష్టమైన వ్యక్తి మాకు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు. వాళ్ళ బయోపిక్ మీద కూడా దీనికి ఆధారంగా ఈసారైనా కొంచెం మాకు మంచిగా జెన్యూన్గా రిజల్ట్ మా సైడ్ ఉంటుందని, సపోర్ట్ ఉంటుందని, మేము ఎప్పుడు ఆయన వెనకాలలో మేము కూడా ఉంటామని చెప్పేసి వాళ్ళ యాజ్ ఫ్యాన్గా చిత్రంలో రూపొందించడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు సరైన సమాధానం ఇస్తున్నాను. గత 5 ఏళ్లలో చంద్రబాబు గారిని నేను కోల్పోయినప్పుడు వారికి కలిగిన నష్టాల గురించి చెప్పడమే ఈ సినిమా. ఒంగోలులో ముఖ్యంగా ఎందుకు షూటింగ్ చేస్తున్నామంటే 4.5 సంవత్సరాలు జనానికి కనపడకుండా ఎలక్షన్ టైం వచ్చే షో చేసే నాయకుడు కాదు కావాల్సింది. ఒకసారి ఎమ్మెల్యేగా మీరు గెలిపించినందుకు రామచర్ల జనార్దన్ ఒంగోలుని ఎలా డెవలప్ చేశారు మీ అందరికీ తెలుసు. జనార్దన్ గారిని గెలిపించండి అని సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఒంగోలు ఎమ్మెల్యే ఎపిసోడ్ ఈ సినిమాలో హైలైట్గా ఉంది. महाराष्ट्र जिला नाशिक तालुका त्र्यंबकेश्वर, यहाँ पे मैं आया हूँ 2019 से मैं फिल्म इंडस्ट्री में काम करता हूँ और अभी तक मैं 6-7 मूवी किया, रिस्पॉन्स अच्छा मिला है, भी अच्छा काम करने का आर्टिस्ट लोगों का काम है, अच्छा काम करो, बुरा काम करो, कुछ भी जो काम है वो करना है। हम हमारे पेट के लिए काम करते हैं, किसी को दिखाने का काम हम नहीं करते। जय हिंद, जय भारत। ये जो चैनल है उसको सब्सक्राइब करिए। जय हिंद, जय भारत। అందరికీ నమస్తే. నా పేరు జూనియర్ పవన్ కళ్యాణ్. ధర్మచక్రం మూవీలో నేను పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా కష్టమైన కొన్ని పాత్ర. ఆయన డైహాక్ ఫ్యాన్ని. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఈ చిత్రంలో మంచి అవకాశం ఇచ్చిన లోకేష్ గారు, అలాగే ఒంగోలు మీడియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.